హాయ్ అండి. ఎలా ఉన్నారు? బావున్నారా? నేనైతే చాలా బావున్నా. ఏంటి వీడియోస్ అప్‌లోడ్ చేయడం లేదనుకుంటున్నారా? పాపకు కొంచెం హెల్త్ బాలేదు. అందుకే వీడియోస్ పెట్టట్లేదు. సరే ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం గానీ, ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? పిల్లలకిప్పుడు దసరా, దీపావళి సెలవులయిపోయి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా! వాళ్ళు ఈవినింగ్ వచ్చిన వెంటనే స్నాక్స్ అడుగుతారు కదా! అదే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వాళ్ళొచ్చాక టెన్షన్ ఉండది. తొందరగా పెట్టేసేయొచ్చు. ఏంటో తెలుసా? మీరు చూస్తున్నారు కదా! అర్థమైపోయి ఉంటదిలే. అటుకులండి. జలుబు, దగ్గు వల్ల నా గొంతు కొంచెం వినడానికి చాలా చెండాలంగా ఉంది. కానీ అడ్జస్ట్ చేసుకోండే. సరే ఇంకా ఆలస్యం ఎందుకండి వీడియోలోకెళ్ళిపోదాం వచ్చేయండి. దీనికోసం ముందుగా 2 కేజీల పేపర్ అటుకులు తీసుకోండి. మేమైతే మా సైడ్ పేపర్ అటుకులంటాం. మీ సైడ్ ఏమంటారనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. వాటిని జల్లెడలో జల్లించుకొని ఏమన్నా తుక్కుంటే తీసేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి వాటిని వేడి చేసి ఫ్రై చేసుకోవాలి. అటుకులు కొంచెం క్రిస్పీగా అవుతాయి. తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టుకొని, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని, ఒక కడాయి పెట్టుకొని, అందులో ఒక 4 పావుల నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక 2 గుప్పిళ్ళ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న అటుకుల్లో వేసుకోవాలి. అదే నూనెలో 2 లేదా 3 గుప్పిళ్ళ పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసి, దాన్ని కూడా అటుకుల్లో వేసుకోవాలి. ఇందులోనే మక్క చురవ కూడా వేస్తున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో 2 గుప్పిళ్ళ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యాక దీన్ని కూడా అటుకుల్లోకి ట్రాన్స్‌ఫర్ ఇట్లా అటుకులు పోపేసినప్పుడైతే ఖచ్చితంగా ఇంతే ఆయిల్ పడుతుందని మాత్రం చెప్పలేం. ఆయిల్ సరిపోదేమో తగ్గింది అన్నట్టుగా అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆ ఆయిల్ కాస్త వేడయ్యేదాకా వెయిట్ చేసి, అది వేడయ్యాక అందులో 10 లేదా 15 ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి వేసుకోవాలి. మిర్చి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త వేగాక ఇందులోనే ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపెచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఒక గుప్పెడు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులో నువ్వులు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఈ నువ్వులు వేసేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని వేయడం వల్ల నువ్వులు మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పోపునంతటిని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అటుకుల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇందులోనే మనకు రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఉప్పునైతే టేస్ట్ చూస్తూ యాడ్ చేసుకోండి. లేకపోతే ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఈ పోపునంతటిని కింది నుండి పైకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లిగా కలుపుకోండి. లేకపోతే కాలుతుంది. ఇది కాస్త చల్లారినంక ఇట్లా 2 చేతులతోటి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా 2 చేతులతో రుద్దుతూ కలుపుకోవడం వల్ల పోపంతా అన్నింటికి ఈవెన్‌గా పట్టుకుంటుంది. ఏం అలా చూస్తున్నారు? మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.